భారత్ చుట్టూ పొంచి ఉన్న శత్రువులకు భారత్ మరో షాక్ ఇచ్చింది. పొరుగు దేశాల నుంచి ఆయుధం కాదు పిట్ట కూడా సరిహద్దు దాటుకొని వస్తే వదిలేది లేదని భారత్ తేల్చి చెప్పింది. ప్రధాని మోడీ ఆగస్టు 15న ప్రకటించిన సుదర్శన చక్ర మిషన్ లో భాగంగా శత్రువులు వణికిపోయే శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ ను డిఆర్డీఓ పరీక్షించింది. వేరువేరు దూరాల్లోని భిన్నమైన లక్ష్యాలను ధ్వంసం చేసి సత్తా చాటింది. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో భారత్ పై దాడి చేయాలంటే శత్రువులు 1కి 2 సార్లు ఆలోచించేలా ప్రధాని మోడీ వార్నింగ్ సిగ్నల్స్ పంపారు. అసలు భారత్ ఎలాంటి ఆయుధ వ్యవస్థను పరీక్షించింది? సుదర్శన చక్ర మిషన్ లో దీని పాత్ర ఏంటి? తాజాగా పరీక్షించిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎందుకు కీలకం? లెట్స్ వాచ్. పాకుకు IADWS తో డేంజర్ సిగ్నల్స్. తాజాగా డెడ్లీ వెపన్ భారత్ పరీక్షించిందా? సుదర్శన చక్రలోకి సూపర్ వెపన్ ఎంట్రీ ఇచ్చిందా? आने वाले 10 साल 2035 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता हूं, मजबूती देना चाहता हूं, आधुनिक बनाना चाहता हूं और इसलिए भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस सुदर्शन चक्र की राह को चुना है. శత్రువుల బారి నుంచి భారత్ను దేశంలోని ప్రధాన ప్రాంతాలను రక్షించేందుకు 2035 నాటికి శక్తివంతమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఆగస్టు 15న స్వతంత్ర వేడుకలో ప్రధాని మోడీ సుదర్శన చక్ర మిషన్ను ప్రకటించారు. మోడీ అలా ప్రకటించాడో లేదో వెంటనే యాక్షన్ మొదలుపెట్టాడు. దేశ రక్షణకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డీఓ పరీక్షలను నిర్వహించింది. ఈ ప్రయోగం సక్సెస్ అయినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏమిటి ఎయిర్ డిఫెన్స్? ఎక్కడ ప్రయోగించారు? సాధారణంగా భారత్ ఎలాంటి ఆయుధాలను తయారు చేసినా ఒడిశా తీరానికి చేరువలో చాందీపూర్లో పరీక్షలు నిర్వహిస్తారు. కొత్త ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా డిఆర్డీఓ అక్కడే పరీక్షించింది. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ IADWS గా డిఆర్డీఓ ప్రకటించింది. ఈ ప్రయోగంలో ఓ విశేషం ఉంది. ఒకే ఆయుధ వ్యవస్థలో 3 ఆయుధాలు ఉన్నాయి. శత్రువుల నుంచి దూసుకొచ్చే ముప్పులను 3 ఆయుధాలు ఏకకాలంలో స్పందించి వేర్వేరు శ్రేణుల్లో భిన్నమైన లక్ష్యాలను ధ్వంసం చేశాయి. అసలు ఏమిటి IADWS? దానిలో 3 ఆయుధాలు ఏమున్నాయి? ఇది సుదర్శన చక్ర మిషన్ కు ఎందుకు కీలకం? భారత సరిహద్దులో చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు. తూర్పున బంగ్లాదేశ్, ఉత్తరాన డ్రాగన్, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలు భారత్ను దెబ్బకొట్టేందుకు కాచుకుని కూర్చున్నాయి. ఇటీవల కాలంలో భారత్తో చైనా స్నేహానికి యత్నించిన ఆ దేశాన్ని పూర్తిగా ఢిల్లీ నమ్మదు. ఎందుకంటే చైనా విదేశాంగ మంత్రి భారత్ నుంచి వెళ్లిపోయిన మరుసటి రోజే పాకిస్తాన్లో కనిపించాడు. అంటే భారత్తో చైనా స్నేహాన్ని కోరుకుంటున్న ఉగ్రదేశం పాకిస్తాన్ స్నేహాన్ని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆ దేశానికి పెద్ద ఎత్తున ఆయుధాలు, సమాచార వ్యవస్థను బీజింగ్ అందిస్తోంది. అందుకే సరిహద్దులో ఆ 3 దేశాలకు చెందిన పిట్ట కూడా భారత్లోకి రాకుండా రక్షణ వ్యవస్థను బలోపేతంగా మార్చాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం. అందులో శత్రువుల క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్ల వంటివి భారత్ వైపు దూసుకొస్తే వాటిని సరిహద్దు ఆవాలు కూల్చివేసేందుకు గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేయాలనేది మోడీ ప్లాన్. అందులో భాగంగానే ముందు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను చేస్తున్నారు. ఎయిర్ డిఫెన్స్ అంటే నింగ్లో నుంచి వచ్చే ముప్పులను అడ్డుకునే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో ఒకటి IADWS. సుదర్శన చక్ర మిషన్లో IADWS ఒక భాగం కానుంది. అయితే IADWSలో 3 రకాల ఆయుధాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ 3 ఆయుధాలను 3 పొరలుగా 3 లేయర్లుగా చెప్పవచ్చు. అందులో టాప్లో ఉండేది QRSAMS. శత్రువుల నుంచి దూసుకొచ్చే క్షిపణి, యుద్ధ విమానం, డ్రోన్ ఏదైనా ఉపరితలం నుంచి 3 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో QRSAMS దెబ్బకు ముక్కలు కావడం ఖాయం. సింపుల్గా చెప్పాలంటే QRSAMS అంటే షార్ట్ రేంజ్ యాంటీ మిసైల్స్ అన్నమాట. QRSAMS అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నిజానికి చాలా దేశాలు తక్కువ ఎత్తులో దూసుకెళ్లే క్షిపణులను ఎక్కువ తయారు చేస్తాయి. దీనికి కారణం తక్కువ ఎత్తులో దూసుకొచ్చే క్షిపణులను రేడార్లు గుర్తించలేవు. అంటే ఈ క్షిపణులను అడ్డుకోవడం చాలా కష్టం. వాటిని గుర్తించేలోపే అవి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తాయి. ఇప్పుడు వచ్చే డ్రోన్లు కూడా తక్కువ ఎత్తులోనే దూసుకొస్తున్నాయి. అందుకే తక్కువ ఎత్తులో దూసుకొచ్చే క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా QRSAMSను భారత దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇక QRSAMS క్షిపణులు అత్యంత వేగంగా దూసుకెళ్తాయి. వాటి పేరులో క్విక్ రియాక్షన్ ఉంది. సూపర్ సోనిక్ వేగంతో అంటే గంటకు 1235 కిలోమీటర్ల వేగంతో QRSAMS దూసుకెళ్తోంది. గాల్లోనే శత్రువుల డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేస్తోంది. QRSAMS మొబైల్ లాంచర్. ఉపరితలం నుంచే దీన్ని ప్రయోగిస్తారు. ఈ ఆయుధం ఆటోమేటిక్ అండ్ కంట్రోల్ సిస్టంతో ఉంటుంది. ఇందులో 2 రాడార్లు ఉంటాయి.
ఇవి వేగంగా దూసుకొచ్చే క్షిపణులను, డ్రోన్లను, యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను 360 డిగ్రీల కోణంలో 100% ఖచ్చితత్వంతో గుర్తిస్తాయి. ముప్పును గుర్తించిన వెంటనే కంట్రోల్ సిస్టమ్ యాక్షన్లోకి దిగుతుంది. శత్రువుల ముప్పును ఎదుర్కొనేందుకు క్షిపణులను సంధిస్తోంది. ఇక QRSAM లాంచర్లో మొత్తం 4 బ్యాటరీలు ఉంటాయి. ప్రతి బ్యాటరీలో 6 క్షిపణులు ఉంటాయి. మొత్తం 24 క్షిపణులు ఉంటాయి. క్షణాల్లో శత్రువుల నుంచి దూసుకొచ్చే 24 క్షిపణులను QRSAM బుడిద చేస్తోంది. IAWSలో టాప్లో QRSAM ఉంటే దిగువ 2వ స్థానంలో విషోరాడ్స్ ఉంటుంది. విషోరాడ్స్ అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఒకవేళ మరీ తక్కువ ఎత్తులో దూసుకొచ్చే క్షిపణులను QRSAM రేడార్లు గుర్తించకపోయినా తప్పించుకొని వచ్చినా వాటిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండే వ్యవస్థనే విషోరాడ్స్. ఇది 4వ తరానికి చెందిన ఆయుధ వ్యవస్థ. దీని ప్రస్తుతం విషోరాడ్స్ను ట్రైపాడ్పై ప్రయోగించారు. కానీ సైనికులు దీని భుజంపై మోసుకెళ్లవచ్చు. ఇది 300 మీటర్ల నుంచి 6 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. ఇది సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల అవసరాలను తీర్చగలదని DRDO వెల్లడించింది. అయితే ఈ ఆయుధాన్ని DRDO ఆధ్వర్యంలోని రీసెర్చ్ సెంటర్ ఇరామత్ RCI తయారు చేస్తుంది. ఇక ఈ రెండింటిని మించిన శక్తివంతమైన ఆయుధం చివరిది. దీన్ని డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్గా పిలుస్తారు. ఇది లేజర్ ఆధారిత ఆయుధం. QRSAM విషోరాడ్స్ నుంచి శత్రువుల డ్రోన్లను, క్షిపణులను తప్పించుకుని తీసుకొచ్చిన డ్యూ నుంచి తప్పించుకోవడం మాత్రం అసాధ్యం. లేజర్ ఆయుధాన్ని DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్స్ CHESS తయారు చేసింది. ఇది తక్కువ ఖర్చుతో డ్రోన్లను బుడిద చేస్తోంది. నిజానికి డ్రోన్లను అడ్డుకోవడానికి లక్షల రూపాయల విలువైన క్షిపణులని ప్రయోగించాల్సి వస్తోంది. 50,000 రూపాయల డ్రోన్ను కూల్చేందుకు 5 లక్షల రూపాయల విలువైన క్షిపణి ఉపయోగించాల్సి వస్తోంది. శత్రువుల డ్రోన్లను అడ్డుకోవడానికి అంతకు మించిన ఆప్షన్ లేదు. అందుకే చాలా దేశాలు ఈ లేజర్ వెపన్పై దృష్టి సారించాయి. ఈ క్రమంలో భారత్ సైతం లేజర్ ఆయుధ టెక్నాలజీని అందిపుచ్చుకుంది. దీన్ని ఈ ఏడాది ఏప్రిల్లో తొలిసారి ప్రయోగించారు. అయితే ప్రస్తుతానికి ఈ లేజర్ వెపన్ 3 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లు ధ్వంసం చేయగలదు. లేజర్ ఆయుధాలున్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ఈ 3 ఆయుధాలను DRDO ఏకకాలంలో పరీక్షించింది. భిన్నమైన దూరాల్లోని వేర్వేరు లక్ష్యాలను IAWS ధ్వంసం చేసింది. మొత్తంగా 3 ఆయుధాలు 30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. గగనతల ముప్పులను ఎదుర్కొనడంలో తిరుగులేదని నిరూపించింది. దేశీయంగా తయారు చేసిన ఈ ఆయుధ వ్యవస్థలతో రూపొందించిన IAWS సుదర్శన చక్ర మిషన్లో కీలకంగా మారనుంది. తాజాగా IAWS పరీక్షలు విజయవంతం అవడంతో భారత విదేశీ రక్షణ సామర్థ్యంలో వ్యూహాత్మకంగా ముందడుగు వేసినట్టు నిపుణులు వివరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయుధ తయారీ ప్రయోగాలను భారత్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అగ్ని మిస్సిళ్లను, ఆకాశ్ ప్రైమ్ వంటి ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థలను గత 2 నెలల్లో భారత్ పరీక్షించింది. రాబోయే కాలంలో మరిన్ని పరీక్షలతో భారత్ దూకుడు పెంచే అవకాశం ఉంది.